పిల్లలంతా కూడా ఆ పనులంతా ప్రేమించి మనందరూ తన రెక్కల చాటును భద్రపరుచుకుని కాసి కాపాడి ఈరోజు సజీవులుగా నుంచి ఆయన సన్నిధిలో సంఘంగా మనం చేర్చున్నందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూర్చుని పాటలు పాడుకొని నాలుగు మాటలని కాల్ చేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుని కోసం జీవించడం, వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితంగా దేవునితో సహవాసం కలిగి ఉండటం దేవునికి ఆరాధన. ఇందులో పెట్టి దేవుని మనం ఆరాధించాలి అని మనం చూసుకుంటే వాడైపోయిన మన జీవితాలు పనికి రాని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎన్నిక లేని స్థితిలో మనం ఉన్నప్పుడు సమస్తంగా మనం పాడు చేసుకుని అపవాదికి లోబడి అపవాది స్థితిలో వాడబడుతున్న మనలను ఆయన తన స్వరక్తమిచ్చి మనం విమోచించాడు, విడిపించుకున్నాడు. అందుని పెట్టి దేవుని మనం ఆరాధించాలి. మనం ఎంత పాడైపోయినప్పటికీ, ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాలి. ఆ మహాదేవుడు ఆయన మహాప్రేమను పెట్టి మనం ఎప్పటికప్పుడు కాసుకుంటూ మన సేవ తీసుకుంటూ మనల్ని విడిపిస్తూ ఉన్నారు. అందులో పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. ఆరాధించాలనే దానికి కారణాలు అనేకమంది ఉన్నాయి. ఒకరోజు ఒక్కొక్క జ్ఞానించుకునేది కాదు. సంవత్సరాలు మనం దేవుని వాక్యంలో చూసుకుంటే ఎప్పుడు ఏదో ఒకటి దేవుడు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన లేకపోతే మన జీవితం లేదు. ఆయన మనకు లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం వెళితే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన సామసాన్ని కానీ ఆయన సన్నిధిని కానీ మనం తప్పిపోకుండా మనం చాలా జాగ్రత్తగా మెలుకోగలిగి ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. అని అపవాది ఏం చేస్తుంది, దేవుడు దేన్నైతే బాగు చేస్తాడో, దేవుడినైతే దేవుడు భద్రపరుస్తాడో, దేవుడైతే పరిపూర్ణంగా చేస్తాడో దాన్ని అపవాది గడ్డి కొట్టి దాన్ని పాడు చేస్తుంది. ఇది అపవాది స్వబుద్ధి. కాబట్టి మనం ఎన్నిసార్లు పాడైపోయినా తప్పిపోయినా మనం నలిగిపోయి స్థితికి పోయినా దేవుడైతే మనం విడిచిపెట్టాలి. మన సేవ తీసుకుని మనల్ని లేవనెత్తి మళ్ళీ శుభ్రపరిచి ఆయన పరిశుద్ధుల సమావేశంలో మనం కూర్చోబెట్టుకుంటున్నాం. అందులో పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. ఆరాధనకు విమోచన పెట్టి అర్పటం. దేవుడికి మనం ఏమర్పించాలి? మనకు మనంగా సజీవంగా బతుకుండగానే మన శరీరాన్ని మనం అర్పించుకోవాలి. ఈ మాట మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. సజీవయాగంగా మన శరీరాన్ని మనం సమర్పించుకోవాలన్న మాట మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. సజీవం అంటే ఏంటి? బతికుండంగా మనం అర్పించుకోవాలి. సజీవంగా మనం దేవునికి అర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 42 12వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోమని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా, సజీవము అంటే బతికుండగా. ఈ మాట మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. బతికుండగా అంటే మనం నా కళ్ళు పులిపేట బలిపేటమే పెట్టాను, నా కాళ్ళు బలిపేటమే పెట్టాను, నా శరీరాన్ని ప్రతి దానికి మనం దేవుడు బలిపేటమే పెట్టామనుకుంటూనే మనం తప్పిపోతూ వచ్చాము, మాఫీ చేస్తూ వచ్చాము. అయినా సరే దేవుడు తన మహాత్వం పెట్టి మనం చుట్టుకుండా మనం సాధిస్తూ మనం ఆదరిస్తూ మనం కాసి కాపాడుతూ వచ్చారు. సజీవంగా అంటే మన శరీరము చాలామంది చాలాసార్లు ఏమనుకుంటారంటే ఇంకా నాకేముంది, ఇంకా మిగిలిన జీవితం దేవుని కోసం జీవిస్తాను అంటే ఉన్న జీవితం అంతా కూడా నువ్వు ఎంతగా పాడు చేసుకున్నావు. మనం అందరం కూడా మన యవ్వన ప్రాయంలో వయసులో ఉన్నప్పుడు వ్యర్థంగా మనం వ్యర్థమైన ఆలోచనలతోనూ వ్యర్థమైన ఉద్దేశాలతోనూ వ్యర్థంగా మన శరీరాన్ని మనం పాడు చేసుకున్నాం. అయితే అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని అంగీకరించాలి. సజీవంగా అంటే బతికుండగా అంటే మన శరీరం మృతుత్వం అయిపోయిన తర్వాత కాదు దేవుడికి సమర్పించుకునేది. మన శరీరం బలంగా ఉన్నప్పుడే, మన శరీరం సహకరించినప్పుడే, మన శరీరం ఉపయోగపడేటప్పుడే దేవుని సామాన్య మనం ఉపయోగించుకోవాలి.
ఇది దేవునికి ఆరాధన. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఆదివారమే నేను మందిరానికి వచ్చి ఆదివారం ఒక్కరోజు నేను దేవుడిని ఆరాధిస్తానంటే కాదు. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన శరీరాన్ని ఇంకా నా శరీరం సహకరిస్తుంది, ఇంకా నా శరీరం నాతో సహకరిస్తుంది. కాబట్టి నన్ను నేను చంపుకోవాలి అంటే నా శరీరాన్ని నేను దేవుడిని అర్పించుకోవాలి. నా శరీరాన్ని నేను ఎప్పుడైతే దేవుడిని అర్పించుకుంటానో అప్పుడు నా శరీరమే నాకు అధికారం ఉండదు. నా శరీరం మీద నా కోరికలు ఉండవు. నేను ఏదైనా నాకు ఆశ పుట్టినా, కోరిక వచ్చినా, ఆలోచన వచ్చినా దాన్ని చంపుకుంటూ ఉండాలి. ఇది దేవుడికి మనం ఇచ్చిన శరీరాన్ని సజీవంగా మనం ఇచ్చినప్పుడు మనం దాని మీద ఇంటి యొక్క అధికారము మనకు ఉండకూడదు. మనం అలాగని ఒకరోజు మనం చేసింది కాదు, ఒకరోజు మనం ఎవరు చేయలేము. మనం ఎవరు పరిపూర్ణం అనేక సందర్భాల్లో మనం అందరం పడిపోతూ లేపుతూ వచ్చాం. దేవుడు కూడా మనల్ని ఎప్పుడు మనం పడిపోయినా మనం విడిచిపెట్టాం. ఆయన లాభ తీసి మళ్ళీ మనల్ని కడిగి శుద్ధి చేసి ఆయన సజీవులుగా మనం నిలబెట్టుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మన శరీరాన్ని సక్రంగా అన్ని విషయాల్లో సాకరంగా మనం అన్నింటికి సహకరించుకుంటామే. మనం పని చేసుకోవడానికి మనం ఎంత కష్టపడతామో అలాగే దేవుడి విషయంలో కూడా మన శరీరాన్ని ఆయన అర్పించుకోవాలి. దేవుడి దృష్టిలో ఏదైతే అంగీకారంగా లేదో దాన్ని మనం అంగీకరించకూడదు. దేవుడి దృష్టిలో ఏదైతే వ్యతిరేకంగా ఉందో దాన్ని మనం ఇష్టపడకూడదు. దేవుడి దృష్టిలో ఏదైతే మనకు కోరికగా ఉందో, దేవుడి దృష్టిలో ఏదైతే వ్యతిరేకంగా ఉందో దాన్ని మనం వ్యక్తిగతంగా కూడా కోరుకుని ఆశించకూడదు. ఇది మన శరీరాన్ని మనం దేవుడికి సజీవంగా అప్పగించబడింది. సజీవంగా అప్పగించినప్పుడు దానిలో మనకు అధికారం ఉండదు. అప్పుడు మనల్ని ఎవరు జీవిస్తారు? యేసుక్రీస్తు ప్రభు జీవిస్తారు. దీన్ని ఎవరు పరిపాలిస్తారు? యేసుక్రీస్తు ప్రభు పరిపాలన మనం అప్పగిస్తున్నాం. అలా అప్పగించినప్పుడు మన స్వశాశక్తిని మనం ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. మన స్వశాశక్తిని మనం దేన్ని కూడా తలచడానికి లేదు. మన స్వశాశక్తిని మనం ఏది కూడా మాట్లాడడానికి లేదు. కాబట్టి దేవుని మాట కోసం మనం వేచి ఉండాలి. దేవుని కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. అందుకే పౌలు గారు మాట రాశాడు. ఏమన్నాడు? ఇక మీద జీవించుకోవడం నేను కాను, నా కోసం ముఖ్యమంత్రి యేసుక్రీస్తు ప్రభువే నాలో జీవిస్తున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం, పేజీ నెంబర్ 169. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుతున్నాను. ఇక మీద నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి వీల్లేదు. ఎందుకు? నేను నా శరీరాన్ని సజీవంగా దేవుడికి అర్పించుకున్నాను. దేవుని సజీవంగా నా శరీరాన్ని నేను అప్పగించుకున్నాను. కాబట్టి నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి నాకు అధికారం లేదు. అంటే నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి అధికారం లేదంటే నాకు ఏ రకమైన కోరికలు కానీ, ఆశలు కానీ, నా యొక్క నిర్ణయాలు కానీ నా ఇష్టానుసారంగా నేను తీసుకోవడానికి లేదు. నా ప్రభు కోసం వేచి ఉండాలి. ప్రభు చెప్పినప్పుడు మాత్రమే నేను చేయాలి. ప్రభు చెప్పిన దాన్నే నేను చేయాలి. ప్రభు ఏమైతే నన్ను చేయమన్నాడో దాన్ని చేయడానికి మాత్రమే నేను ఇష్టపడతాను. ఇది మనం దేవుని కోసం జీవించే జీవితం. ఎందుకంటే ఇంతవరకు నా ఇష్టానుసారంగా నేను జీవించేశాను. నా శరీరాన్ని నా ఇష్టానుసారంగా, నా దగ్గర బలం ఉంది, అహంకారం ఉంది, శక్తి ఉంది, ఆలోచన ఉందని నా ఇష్టానుసారంగా నేను జీవించేశాను. ఇక మీద నేను ఏమనుకున్నాను? నా శరీరాన్ని సజీవంగా, అంటే నా శరీరం బలంగా ఉన్నప్పుడే నేను దేవుడి ముందు అప్పగించాను. కాబట్టి నాకు నేను ఇలా జీవించడానికి అది అర్హత లేదు. ఎప్పుడైతే దేవుడి కోసం నేను జీవితానికి ఇష్టపడుతున్నానో ఇది ఆరాధన అవుతుంది. ఇది దేవుడికి ఆరాధన అవుతుంది. నా ఇష్టం నా కోసం నేను జీవించకుండా దేవుడు చెప్పిన పని నేను చేయటం, దేవుడు చెప్పిన విధంగా నేను మాట్లాడటం, దేవుడు నేర్పిన విధంగా నేను నడుచుకోవడం, దేవుడి కోసం నడుచుకోవడం, దేవుడి కోసం జీవించడం, ఇది ఆరాధన. ఇలాంటి జీవితం జీవించేవాడు ఎప్పుడూ కూడా
ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నాకు ఇది లేదు, అది లేదు, ఇది పొదుపుగా ఉంది, అది పొదుపుగా ఉంది, ఇది ఉంటే బాగుంది, అది ఇలాంటి కోరికలు ఉండవు. ఎలాంటి విషయంలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుని స్థుతిస్తూనే ఉంటాడే కానీ ఏ విషయంలో కూడా దేవుని కానీ వారిని కానీ తక్కువ చేసుకుని కానీ మాట్లాడాలి. ప్రతి విషయంలో తన తృప్తిగా జీవిస్తాడే కానీ అసంతృప్తి మాత్రం ఉండదు. ఎందుకంటే దేవుడు ఆత్మ అతనిలో ఉంటుంది కాబట్టి, దేవునికి తన శరీరాన్ని అప్పగించుకున్నాడు కాబట్టి తనకి ఏ యొక్క ఆలోచన కానీ కోరిక కానీ ఉండదు. ఒకవేళ ఆ కోరిక పుట్టినప్పటికీ కూడా దాన్ని చంపుకోవాలి. మన శరీరాన్ని మనం చంపుకోవడం అంటే ఏంటి? సజీవంగా దేవుడిని అర్పించుకోవడం అంటే ఏంటి? మన కోరికలు మనం చంపుకోవడమే దేవుడిని అప్పగించుకోవాలి. అలాగే ఏ విషయంలో కూడా మనం ఇష్టపూర్వకంగా మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి కానీ దేవుడి పట్ల నాకు లేదు ఇది లేదని కానీ అలా లేదని కానీ ఏ విషయంలో కూడా సందేహింపకూడదు. ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి లేని జీవితం జీవిస్తే అది దేవుడి అర్పణ కాదు. ప్రతి దాంట్లో కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా అనేక సందర్భాల్లో ఎన్నో యుద్ధులు తిన్నప్పటికీ కూడా దేవుడే నాకు అనుమతి ఇచ్చాడు. దేవుడు అనుమతి లేకపోతే ఇది నాకు రాదు. దేవుడు దీన్ని అనుమతించకపోతే ఇది నన్ను తాకిదే కాదు. దేవుడు అనుమతి లేకపోతే ఇది నా చెంతకు చేరేదే కాదు అని ఒక చక్కటి తీర్మానంతో మనకు ఆలోచన కలిగి ఉంటాం. లేదు, నా శరీరాన్ని నేను ఇంకా పోషించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ఇంకా దాసుకుని దేవుడికి అర్పించానన్న మాట పిల్లలతో చెప్పానే కానీ నాకు దేవుడిని నేను అంగీకారం దేవుడికి ఇవ్వలేదు అనే ఆలోచన నాలో ఉండాలి అంటే నా కోరికలను తీర్చుకుంటుంది. పెద్దదానికి నేను తిరిగి చేస్తూ ఉంటాను. నాకు అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే నేను దేవుడిని ఆరాధిస్తాను. నాకు అన్ని చక్కగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటాను. నాకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని చక్కబెట్టుకుని నాకు సమయం ఉన్నప్పుడు మాత్రమే నేను దేవుడితో ఉంటాను. అదే మనం దేవుడికి సజీవంగా మనం అనిపించుకున్నప్పుడైతే అన్ని వేళల ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటాము. ఆ కృతజ్ఞతే దేవుడికి అర్పణ. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా నువ్వు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా సరే దేవుడికి అర్పణగా జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 180. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 11 చదవమా. ఫిలిప్పీ 4:11. నాకు పొదుపు కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుకోలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండగా నేర్చుకుని ఉన్నాను. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం సంపూర్ణంగా తృప్తి కలిగి ఉండాలి. నాకు ఇది ఉంది, వాళ్ళకి అంత గొప్పగా ఉంది, వీళ్ళకి ఇంత గొప్పగా ఉంది, నాకు అది లేదు అని ఆశించకూడదు. అలాగే ఎదుటివారు నాకన్నా ఎక్కువ ఆత్మీయంగా ఎదిగారు, నేను ఎదగలేకపోతున్నాను అసలు పడకూడదు. నేను కూడా ఎదగడానికి ప్రయత్నించాలి, నేను కూడా సాగడానికి ప్రయత్నించాలి. అలాగే నేను కూడా నడవడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించడానికి ఆశపడాలి. ఏ విషయంలో కూడా నాకు అది లేదు అని మనం ఎప్పటికప్పుడు మనం ఫిర్యాదు చేసే స్వభావంలో మనం ఉన్నామా దేవుడికి అవమానం వచ్చిన వాళ్ళు అవుతాం. ఎది లేదు అంటే మనకు అన్నీ ఉన్నాయి, మనం బతకడానికి అన్నీ ఉన్నాయి. కానీ అతి నిప్పులుగా ఆశపడి మనం దేవుని ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి. మనకి దేవుడైతే ఎవరికి పొదుపు చేయాల, కట్టుకుంటానికి పట్టించాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు. అంతకుమించి మనం అధికంగా ఆశపడి ఎక్కువ ప్రయాసపడ్డామా అది మనకు ఆశ అవుతుంది. అప్పుడు ఈ శరీర కోరికలు నెరవేర్చుకున్నాము. లేదు, ఒకరోజు మనకి కష్టంగా ఉండొచ్చు, వ్యాపారం ఆగకపోవచ్చు, ఊరిలో లేకపోవచ్చు, ఎక్కడికైనా మనం ఏది కూడా ఎక్కడికైనా ఏది మనకు అందకపోవచ్చు. నిరుత్సాహపడదు. ఓ ప్రభా, ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయండి, ఇది నువ్వు అనుమతించావు, నన్ను పెట్టి దీన్ని ఏం నేర్చుకుంటావు ప్రభా అది మనం ఎప్పుడైతే తృప్తిపడి జీవిస్తామో దేవునికి తప్ప వేరొక వ్యక్తితో మనం పంచుకోకుండా మన లాభ నష్టాలన్నీ కూడా దేవుడితో పంచుకుంటూ దేవుడి కూర్చుని దేవుడితో మనం సంభాషణ కొనసాగిస్తామో ఇది దేవుడికి ఆరాధన అవుతుంది. నాకు అన్నీ ప్రతికూలంగా ఉండి నాకు అన్నీ
బాగుండి అన్ని సక్రంగా ఉండి నేను దేవుని మందిరానికి వచ్చి నేను ఎంతో ఆత్మీయుని, నేను ఎంతో దేవుని కోసం జీవిస్తున్నాను కాదు. అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు, నీకేంటి గతి లేకుండా ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఏది లేకపోయినా, నీకు ఆకలిగా ఉన్నా, దప్పిగా ఉన్నా, ఏమున్నా సరే అన్నింటిని పక్కన పెట్టి నా ప్రభు ఉన్నా, ఇది నా ప్రభువే నాకు అనుమతించాడు అని ఇష్టపూర్వకంగా మనం అంగీకరించినప్పుడు అది దేవునికి ఆరాధన. ఎప్పుడైతే నా శరీరాన్ని నేను దేవుడిని అర్పించుకున్నానో ఈ కోరికలు లేకుండా దేవుని మీద ఆధారపడి ఉంటాం. దేవుని కోసమే మనం చూస్తూ ఉంటాం. దేవాన్ని అనుమతి ఉంది, నన్నేమి చేయలేవు అనే ఒక సంభాషణలో మనం వచ్చేస్తాం. చూడండి, అప్పుకి ఏమన్నాడు, నా పొలంలో పంట ఉన్నా లేకపోయినా, నా గొర్రెలో మంద సరిపోయినా సరే నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అప్పుకు గ్రంథం 772 పేజీ నెంబర్ 742 అప్పుకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 చూడమ్మా. అంజూరపు చెట్టు పూయకుండినను, దాటి చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేకపోయినను, చేనులోని బయలు పంట రాకపోయినను, గొర్రెల గట్టులో లేకపోయినను, సాగులో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. ఎప్పుడు అన్ని పంటలు పంట చూడండి, మనం ఏమనుకుంటూ ఉంటాం, పంటలు పండేసినాయి, ఇంటికి వచ్చేసినాయి, ఏదో మొక్కుబడి మొక్కేస్తాం, ఆ మొక్కు తీర్చారు. ఇక పంట పండకపోతే దేవుని మందిలో మనం మొక్కు తీర్చుమా, దేవుడికి మొక్కుదామా? అన్నీ మనకు అనుకూలంగా దేవుడికి మనం చేస్తామా? అన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుడిని మనం గణపరచాలి. మనకు అన్ని వ్యతిరేకంగా ప్రతిదీ కూడా ఉన్నప్పుడు మనం దేవుడిని గణపరచాలి. ఏ విషయంలో కూడా చనిపోకూడదు, ఫిర్యాదు చేయకూడదు. స్వభావంలో ఫిర్యాదు చేసే స్వభావం మనకు ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం పోషించుకున్నాం. మన శరీరాన్ని మనం ఎవరికి ఇచ్చేసాం? దేవుడిని సజీవంగా ఇచ్చేసాం. అంటే నా ఇష్టం కాదు ప్రభావ, శరీరం సర్వం నీ అధికారం మీద నీకు అప్పగిస్తున్నాను కాబట్టి నాకు నష్టం వచ్చినా సరే నేను సంతోషిస్తానే కానీ, నిన్ను స్తుతిస్తానే కానీ ఆయన మాత్రం దీర్ఘంగా, దిగులుగా, చింతగా నేను ఆలోచించాను. ఇది మన యొక్క అన్వేషణ అయి ఉండాలి. ఇది దేవునికి ఆరాధన అవుతుంది. ఎప్పుడు కూడా నాకు ఇది లేదు, అది లేదు అనే ఆలోచన కానీ మనం కొనుక్కోవడం, చదువుకోవడం కానీ మనం కొనుక్కోవడం. పౌలు యేసుక్రీస్తు ప్రభులాగానే పౌలు కూడా ఎప్పుడు చదువుకోవాలి. ఆయన ఎంత ఆరాధన సహించాలి, దేవుని కోసం ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే అర్పణగా దేవునికి ఆరాధకులయ్యారో పౌలు కూడా అంతే. అలా చాలామంది ఉన్నారు ప్రవక్తలు, దేవుని తన జీవితాలు దేవుని కోసం అర్పించుకున్నవారు. మనం కూడా అర్పించుకునే అవకాశం దేవుని జీవితాలకు కల్పించాలి, మనందరికీ కల్పించాడు దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, మనం వెళ్ళాలన్నా సరే దేవుడు మనం ప్రేమించాడే కానీ మనం ద్వేషించుకున్నాం. మనం ఆయన మహాప్రేమను పెట్టి ఈరోజు మనం సజీవులుగా ఉండి ఆయన స్తుతించి కనపరచడానికి మనం ఇష్టపడుతున్నాం. అప్పుడు ఏమంటున్నాడు, నాకు ఏమి ఉన్నా లేకపోయినా సరే, నాకు ఏమి అవసరం. దానిలో గ్రంథంలో ఎవరు సెంట్రల్ మెసేజ్ అభిదేవులు ఏమన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ప్రతిఫలం పోయి మొక్కం, మా దేవుడే మేము మొక్కం. ఆ మొక్కతోటి దేవుడిని ఆరాధిస్తాం. మా దేవుడిని ఆరాధిస్తాం. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలి, మమ్మల్ని విడిచిపెట్టేసినా పర్వాలి, మా దేవుడి తప్ప మేము దాన్ని మేము ఆరాధించాం. అలాగే మనం కూడా మన దేవుడికి మనం ఎప్పుడు కూడా అప్పటిగా ఉండాలి కానీ నా శరీరాన్ని నా ఇష్టంగా నేను బతకూడదు. అలాగే ఏమేమన్నాడు, ఆ దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడే తీసేస్తాను. నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. ఎక్కడైనా ఇదేంటి, నేను తెల్లవారేసరికల్లా నీకు బలర్పించేవాడిని, తెల్లవారేసరికి నీకు నైవేద్యాలు ఇచ్చేవాడిని, నా కుటుంబం ఇలా నా సర్వనాశనం చేసేవేంటి, చలాచలం చేసేవేంటి, ఏంటి దేవా అని దేవుడికి సనుకోవాలి. దేవుడికి ఫిర్యాదు చేయాల, దేవుడు నీకు ఏ ప్రశ్న అడగలా. ఒక్క మాట, దేవుడే ఇచ్చాడు, దేవుడే చేసుకున్నాడు. నేను తల్లిదండ్రులు దిగంబరిగా వచ్చాను,
నేను దిగంబరిగా వెళ్ళవలసిన వాడు. ఆ మాటలో కూడా దేవుని దూషించే మాట మాట్లాడు. దేవుని విషయంలో గొనుక్కోవాలి. సమం కోల్పోయాడు. కొన్ని ఉన్నాయా? ఏమీ లేవు. తన భార్య ప్రాణాలతో తప్ప వాడి దగ్గరికి ఏమీ మిగలవు. ఆ ప్రాణం తప్ప. అయినా సరే ఏ విషయంలో సంపూర్ణ కొనుక్కోవాలి. ఎవరికి ఫిర్యాదు చేయాలి, దేవునికే ఫిర్యాదు చేయాలి. అది ఆరాధన. దేవుని విషయంలో ఎప్పుడైతే మనం దీనంగా ఉండి మనకు ఎప్పుడైతే దీనత్వం చేశాడో, ఓ ప్రభువా నేను దేవునిగా ఉండలేకపోతున్నానని నా దగ్గర ఎన్ని తీసేసావా, నా శరీరానికి అవసరం చెప్తుందని నాకు భారాన్ని తగ్గించావా, తండ్రి నా మీద ఎంత ప్రేమ కలిగిన దేవుడు నువ్వు అని మనం దేవుని ఆరాధించుకుంటూ ఉంటాం. మనకి అవసరం ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు? మనగా పరిమాణలేదు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పని తీసేస్తాడు. నా పిల్లలు వణికిపోతున్నారు. మనగా వ్యాపారం మానుకోలేదు. దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యాపారం తగ్గించేస్తాడు. ఎందుకు? ఇది అవసరం చేస్తుంది. నువ్వు నలిగిపోతున్నావు. ఆ దైపు నువ్వు కూడా మునిగిపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం ఎప్పుడు మన మీద కన్నేసి ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నాడు. కొనుక్కుడు నిద్రపోడు. ఎందుకు? మనం వెళ్ళి ఆయన నిద్రపోతున్నాం. కానీ మనం నిద్రపోయిన సరే మనం ప్రమాదం జరుగుతుందేమో అని ఆ మహానుభావుడు కొనుక్కుండా ఈ వైపు నా వైపు మన తల్లి దృష్టి మన వైపు నుంచి ఉంచాలి. అందులో పెట్టి దేవుని ఆహ్వానించాలి. అందులో పెట్టి దేవుని కనపరచాలి. అపోస్తుల కార్యములు 119 16వ అధ్యాయం, పేజీ నెంబర్ 119, 16వ అధ్యాయం 25వ వచనం చూడము. 25వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు చెల్లెలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ఎక్కడ? ఖైదీలు పిలుచుండేది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నారు. మళ్ళీ మందిరంలో ఉండి బయట పెట్టుకుని కంచి కొడుతూ పాట పాడుతున్న వాళ్ళు అందరికీ వినిపించారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళకి ఏది లేదు, ఏమీ లేదు. ఖైదీలు అంటే ఎలా ఉంటారు? ఆ జైలుకి వెళ్ళి వాళ్ళు తప్పవుతారు. అక్కడ ఏమి ఉండవు, అన్నీ ఓటీ రెండు దాంట్లో ఉంటాయి. కంపు కొట్టేస్తుంటుంది. బీడీలు కాల్చిన మొక్కలు పడేసి అన్ని చెత్త ఉంటుంది. ఎందుకంటే అది నాకు అనుభవం, నా జీవితం అదే. అది నాకు అనుభవం, దాని గురించి చెప్తున్నాను. అలాంటి జీవితంలో అలాంటి స్థితిలో ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పట్ల కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, జ్ఞానం చేస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఏడు ప్రభా, మేము మా సర్వాన్ని మీ కోసం విడిచిపెట్టేస్తున్నాము. మా భార్య బిడ్డలు, మాకు పెళ్ళిళ్ళు పెడవలు లేకుండా, భార్య బిడ్డలు లేకుండా అన్నీ మేము విడిచిపెట్టేసుకుని నీకోసం జీవిస్తుంటే మాకు జైలు శిక్ష ఏంటి ప్రభా అన్నాడు. సరే కొనుక్కోవాలా, ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు దేవుడు అర్పించేస్తున్నారు. వాళ్ళ శరీరం వాళ్ళ కింద లేదు. దేవుడు అర్పించుకున్న వాళ్ళని దేవుడు పని చేయడానికి ఆ శరీరం శక్తి పొంది దేవుడి కోసమే జీవించారే కానీ వాళ్ళ కోసం వాళ్ళు జీవించరా. అక్కడ పాటలు పాడు ఎవరి మీద ఫిర్యాదు చేయట్లా, దేవుడి మీద ఫిర్యాదు చేయట్లా, దేవుడిని అడగట్లా, దేవుడిని ప్రశ్నించట్లా. నీ కోసం ఎన్నో ప్రార్థన చేసాము, ఎంతోమందికి మేము సువార్త ప్రకటించాము. ఎందుకు మాకు శిక్ష? దేని గురించి? మేము ఏ నేరం చేసాం? నీ వాక్యం ప్రజలు మాకు నేరమా? అయితే నీ వాక్యం మేము ప్రకటించాం అని భయపడి మాట్లాడు. దేన్ని వాళ్ళు దిగజారిపోలా, దేన్ని కూడా సందేహించలా, ఏ విషయంలో కూడా నిరుత్సాహపడ ఆనందంగా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. అనేక మంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళ రక్షణ పొందడానికి. అలాగే మనకు కూడా అవకాశం ఉంది. మనకు కూడా దేవుడు అవకాశం కల్పించాలి. మన శరీరాన్ని ఎప్పుడైతే మనం దేవుడికి సమర్పించుకున్నామో మనలో ఏ కోరిక ఉండదు. మనలో కోరిక పుట్టినప్పుడు కూడా ఆ కోరిక మనం ఇష్టపూర్వకంగా సంపేసుకుంటాం, ఇష్టపూర్వకంగా దాన్ని పాతి పెట్టేసుకుంటాం. ఇది నాకు వద్దు ప్రభు, నాకు తగదు, ఈ శరీరం నీది, నువ్వు చేయమంటే నేను చేస్తా, నువ్వు చెప్పు నేను చేస్తా. ఈ స్థాయిలో ఇలాంటి స్థితిలో మనం వచ్చేసినప్పుడు ఇది దేవునికి ఆరాధన, ఇది దేవునికి ఆరాధన. అందుకని ఎప్పుడు కూడా మనం ఆత్మపూర్లై ఉండాలని పౌరులు రాశారన్నమాట. ఆత్మపూర్లై ఉండాలంటే దేవుని ఆత్మకు మనం నింపబడాలి.
ఈ శరీరం దేవుడికి అర్పించామని మనం అనుకుంటామే కానీ మన శరీర క్రియలో మనం ఎక్కువగా ఉంటూ ఉంటాం. దేవుడికి మనకు సమయం మిగిలితే ఆ సమయంలో దేవుడి కోసం పాపులాడుతుంది. మన సమయం ఉన్న సమయాన్నే దేవుడి కోసం సిద్ధపడుతుంది, లేకపోతే దేవుడి కోసం మనం సిద్ధపడుతుంది. అంటే మన శరీరాన్ని మనం ఈ మాట ఎన్నోసార్లు చదువుకున్నాం. ఏమని? సజీవ యాగంగా నా శరీరాన్ని సమర్పించుకున్నానని, నా కళ్ళు తీసి బలిపేటమే పెట్టేశానని, నా చేతులు బలిపేటమే పెట్టేశానని, విడివిడి భాగాలన్నీ కూడా మన చేతులు బలిపేటమే పెట్టేశాను. కానీ మనలో ఇంకా ఈ పని చేస్తున్నాయంటే మనలో ఏం లేదు, దేవుని ఆత్మ మనం పొందుకోవాలి. కాబట్టి మనం దేవుని ఆత్మ పొందుకుని మనం అర్పిస్తే దీనికి నిజమైన ఆత్మ అవుతుంది. మనం మనగా అనుకుంటున్నామే కానీ పెదాలు, అందుకనే ఆ యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు, తండ్రి వీడు పెదాలతో కనపడుతున్నారే కానీ వీళ్ళ హృదయాలకు దూరంగా ఉన్నాయి, వాళ్ళ హృదయాలకు దూరంగా ఉన్నాయి. అందుకే మనం పెదవులతో మనం మాట్లాడే మాట అది క్రియలో తీసుకొస్తేనే కానీ అది ఆరాధన కాదు. పెదవులతో పలికే మాట అది క్రియారూపంగా జరుగుతేనే కానీ అది ఆరాధన కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా బలంగా దేవుని కోసం, ఆ శక్తి కోసం, దేవుని శక్తి కోసం బలపడి ఉండడానికి దేవుని దగ్గర ఎప్పుడు ధ్యానమై ఉండాలి, దినులుగా ఉండాలి. దేవుని కోసం మనం ఎప్పుడు కూడా ఆశపడి ఉండాలి. లేకపోతే ఈ లోకమనే మధ్యలో మనం మధ్య వైపు ఉండిపోతామే కానీ దేవుని కోసం మనం జీవించే వాళ్ళగా ఉన్నాం. ఎపిసోడ్ రాసిన పత్రిక ఈ ఒక్కటి చదువుకుని దేవుని చూపిద్దాం. ఎపిసోడ్ రాసిన పత్రిక ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నెంబర్ 176. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణై ఉండి. తర్వాత 19 ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మనం ఎలా ఉంటే కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించగలం? ఆత్మపూర్ణై ఉంటేనే దేవుని ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనలో దేవుని ఆత్మ లేకపోతే నా శరీరాన్ని దేవుని ఇచ్చేసాను, నేను నాలో జీవించేవాడు క్రీస్తు తప్ప నేను కాదు, ఈ మాట నోటితో చెప్తామే కానీ నిజంగా దేవుడికి మనం స్థానం ఇవ్వలేదు. కాబట్టి మన దేవునికి ఆరాధకులుగా ఉండాలి అంటే, దేవునికి మనం అర్పించుకోవాలంటే దేవుని ఆత్మ కూడా మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ కూడా మనం పొందుకోవాలంటే దేవునికి మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏదైతే దేన మనసుకొని మనం ఉంటామో, దేవుని పాదాల దీనుడి వైపు మనం కూర్చొని నా శాత కావట్లేదు ప్రభావ, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను నిజమైన కష్టం జీవించలేకపోతున్నాను, నాకు నీ శక్తి కావాలి ప్రభా, నేను మనం గోజాడినప్పుడు ఆయన శక్తి మనలో పెడతాను. ఆయన శక్తిని మనం పొందుకుని ఉంటేనే దేవుని నిజంగా మనం ఆనందంగా అర్పించగలం. లేకపోతే ఈ లోకమనే మత్తులో, ఈ లోకమనే ఆశల్లో మనం ఊరికిపోయి ఉన్నప్పుడు దేవుడు వాటిని మనం వినిపించాలని ఎంత సత్యంగా మనం చెప్పుకుంటున్నామో దాన్ని మనం విశ్వసించాలి అంటే మన దేవుని ఆత్మకు మనం నింపబడితేనే ఆ విశ్వాసంలో మనం వెళ్ళలేము. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడే దేవునికి మనం ఆరాధించగలం. ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఉన్నప్పుడు లేనప్పుడు, లాభంగా ఉన్నప్పుడు నష్టంగా ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు బాధగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో కూడా దేవుని ఎప్పుడు కూడా ఆయన మనం కనబరుస్తూ ఉండాలి. ఆయనకి ప్రేమ కలిగి ఆయనతో ఎప్పుడు కూడా ప్రియత చేసే స్వభావంలో కానీ మనకు మనంగా దేవుని అర్పించుకునే ఆలోచనలో కలిగి ఉండాలి. కానీ ప్రియత చేసే స్వభావంలో మనం మనమే ఉండదు. దేవుడికి మనం ఫిర్యాదు చేసామంటే ఫిర్యాదు చేసే స్వభావం ఎవరిది? అపవాదం. దేవుడి దగ్గర కూర్చుని అపవాదం ఏమన్నాడు? వేల కోసం ప్రాణం పెట్టింది చూడు, అదో చూడు, వీడు చూడు, ఏమి ఎటువంటివాడో తెలుసా? ఇది దుర్మార్గుడు, ఇది పాపిస్తోడు, వీడి కోసం ప్రాణం పెట్టావు అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? వాడు నా తమ్ముడు, వాడి కోసం నేను క్రైమ్ చెల్లించేసా. సరిగా చూడు, నీ గుడ్డి కడుగు కాపాడలేదమ్మా. ఒకసారి మనోన్నతంతో చూడు, నా తమ్ముడు
ఎంతో నీతిమంతులు కూర్చుని నా తండ్రి దగ్గర కూర్చోబెట్టారు. అంటే మనందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయన ఇష్టపూర్వకంగా అంగీకరించి మనం ప్రేమించినందుకు మనం నీతిమంతులుగా ఆ యొక్క పరిస్థితుల సమాధానం అందరూ పెట్టి దేవుని మనం ఆరాధించాలి. దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నామో అప్పుడే దేవుడికి ఆరాధన అవుతుంది. ఉన్న సమయాలు తీసుకుంటారు.